అవకాశం ఎలా వరించింది? ఫస్ట్ అవకాశం అంటే టాలెంట్ సర్చ్ కాంపిటీషన్స్కి వెళ్ళాను. సో అక్కడ నాకు అక్కడ త్రూ అవ్వలేదు. బట్ అక్కడ నాకు మహేష్ గారు అని ఒక ఆయన నాకు కాల్ విని తర్వాత ఆ షో అయిపోయిన తర్వాత చాలా ఒక 1 year తర్వాత నాకు కాల్ చేశారనమాట. లక్కీగా నాకు అప్పుడు నేను అదే నెంబర్ ఉండింది నాకు. కాల్ చేసి ఇలాగా ట్రైన్ చేస్తాను నేను, ఇలా జాయిన్ అవ్వడం ఇష్టమైన ఫిల్మీ మ్యూజిక్ అని చెప్పారు. సో నేను 10 members అందరం కలిసి వెళ్ళాం అనమాట. అక్కడ వెళ్తూ ఆ ప్రాసెస్లో బాలాజీ గారు అని ఒక ఆయన పరిచయం అయ్యారు, మ్యూజిక్ డైరెక్టర్ బాలాజీ గారు. సో ఆయన వాయిస్ విని బాగుందని చెప్పి ఫస్ట్ అవ్వజండి జై శ్రీరామ్ సినిమాలో పాడాను అనమాట ఫస్ట్ సాంగ్. అది మా కోసం ఆ పాట. సయ్యామ మాసం ఇక్కడేలే, సయ్యామ మాసం మనదేలే, సయ్యామ మాసం తన నానా ఇదేలే, ఈ పాట ఫస్ట్ పాడ. ఓకే, ఫోక్, వెస్ట్రన్, క్లాసికల్ ఏదైనా సరే అలవగ్గా పాడేస్తారని మంచి పేరుంది మీకు. ప్రాక్టీస్ చేసి పాడుతున్నాను. అంటే మ్యూజిక్ లో ఎంత వరకు నేర్చుకున్నారు? ఇంకా నేర్చుకుంటున్నారా? లేదండి, ఇప్పుడు విని నేర్చుకోవడమే. అలా కూర్చుని ఎక్కువగా అంత మ్యూజిక్ అంత లేదు, బట్ నా బేసిక్స్ అయితే నేర్చుకున్నాను. ఓకే, అంటే ఒక ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలని అనుకుంటే కనుక మ్యూజిక్ పార్ట్ ఎంత ఉంటుంది? అంటే ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే అన్న ఇది నేర్చుకుంటే అది వేరుగా ఉంటుందండి. మ్యూజిక్ నేర్చుకుంటే అంటే ఒక బేసిక్స్ వరకు నేనైతే వర్ణాలు వరకు నేర్చుకున్నాను, కృతుల వరకు నేర్చుకున్నాను అంతే. కానీ అందరూ సింగర్స్ అందరూ చాలా ఎక్కువ నేర్చుకున్నారు, వాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువ నేర్చుకున్నాను. బట్ కొంచెం శృతి లయ కొంచెం స్వరజ్ఞానం తెలిస్తే ఎప్పుడైనా మంచిది, ప్లస్ అది. అంటే ఆ టైంలో పాట పాడేటప్పుడు ఎంత టైం ఉంటుంది ఒక పాటకి మాక్సిమం? అసలు సినిమా ఒక పాట పాడుతున్నప్పుడు డిపెండ్స్ అండి. ఒక్కొక్కసారి వెంటనే పాడాల్సి ఉంటుంది, విని వెంటనే పాడేయాల్సి ఉంటుంది, ఒక్కొక్కసారి టైం ఉంటుంది నేర్చుకోవడానికి. అలా ఎప్పుడైనా కష్టంగా అనిపించిందా వెంటనే పాడాల్సి వచ్చినప్పుడు? ఒక్కొక్కసారి అనిపిస్తుంది. వెంటనే అంటే ఒక్కొక్కసారి వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి స్టక్ అయిపోతాం ఒక్కొక్క చోట, ఒక్కొక్కసారి టైం ఉంటుంది. జస్ట్ లైక్ యాక్టింగ్ లో టేక్స్ ఉన్నట్టే మళ్ళీ టేక్స్ తీసుకోవడం ఉంటాయి. ఎప్పుడు బాగా కష్టం అనిపించింది అసలు ఏ పాటకి? అంత కష్టం ఎప్పటి వరకు అనిపించలేదు, కానీ వెంటనే అంటే కొంచెం అనిపిస్తుంది. వెంటనే పాడేటప్పుడు ఒక్కొక్కసారి స్టక్ అయిపోతుంటాం కదా, ఎవరికైనా అవుతుంది. సో అప్పుడు అనిపిస్తుంది కొంచెం అయ్యో టైం ఉంటే బాగుండేది అని, అంతే. అండ్ శతమానం భవతిలో 2 పాటలు పాడారు. మా కోసం ఒక పాట ఫస్ట్ పాడండి, అండ్ తర్వాత ఇంకో పాట పాడండి. నువ్వుగిన ఉయ్యాల ఒంటరిగా ఊగాల, నువ్వెదిగిన ఎత్తే కనబడక, నువ్వాడిన దొంగాట బెంగల్లే మిగలాల, తన నానా. ఈ పాట రమ్య, నేను, అనురాగ్ పాడ. చాలా మంచి. ఇంకొక సాంగ్, ఇంకోటి సంక్రాంతి పాట. హైలో హైలెస్సారే హరిదాసులు వచ్చారే, దోసిట రాసులు తేరే కొప్పుని నింపైరే, డూడు బసవడు చూడే వాకిట నిలుచున్నాడే, అల్లరి చేస్తున్నాడే సందడి మునగాడే, కొత్తల్లుళ్ళ అజమాయిషీలే బావ మరదళ్ళ చిలిపి వేషాలే, తోడు పేకాటరాయుళ్ళే తన. ఇది నేను, దివ్య, ఆదిత్య, రోహిత్ నలుగురం